సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీకు కొంచెం నాయిస్ అయితే రావచ్చు. నేనైతే ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తున్నాను, ఫోన్లో కాదు. సో అర్థం చేసుకోండి. సో ఫోన్లో రికార్డ్ చేయొచ్చు, బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్పీడ్గా ఇద్దాం అనేసి ఫోన్లో అయితే రికార్డ్ చేయట్లేదు. ఎందుకంటే ఫోన్లో రికార్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇంపోర్ట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో కొంచెం ఏమనుకోకండి. సో ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు ఈ వీడియో ఏంటంటే మనకి కొన్ని సిస్టమ్స్లో సి డ్రైవ్ అని డి డ్రైవ్ అని క్రియేట్ చేసుకుంటారు. ఒక స్టోరేజ్ని 2 డ్రైవ్స్ కింద 3 డ్రైవ్స్ వాళ్ళు నచ్చినట్టు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న దాన్ని మనం ఎలా అంటే, ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఇప్పుడు నేను రికార్డ్ చేసినకి డైరెక్ట్గా డి డ్రైవ్లో సేవ్ అవుతుంది. సో అలా డైరెక్ట్గా మనకు నచ్చిన ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. సో ముందుగా వీడియో క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే సిస్టమ్ అని ఉంటుంది. సిస్టమ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. సో మీకైతే ఇలా వస్తుంది. సో అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే మీరు చూజ్ చేసుకోవాలి ఏ డ్రైవ్లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు. ఆ డ్రైవ్ మీద చూజ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కన్వర్ట్ చేశాను, సి డ్రైవ్ అని డి డ్రైవ్ అని కన్వర్ట్ చేశా. అది మీకు కావాలంటే కింద కామెంట్ చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవ్ సి ఉంది కదా. సో డ్రైవ్ సి అంటే డ్రైవ్ సిలో మీకు నేనైతే డాక్యుమెంట్స్ అయితే డ్రైవ్ డీలో పెడతాను. సో మీ డ్రైవ్ డి అండ్ మిగతా కూడా డ్రైవ్ డి. మిగతా ఏవైతే విండోస్ అవన్నీ ఉన్నాయో అవి అయితే డ్రైవ్ సిలోనే పెడుతున్నాను. సో ఇలా అయితే మనం అప్లై చేసేయచ్చు. సో నెక్స్ట్ టైం ఈజీగా అయితే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో స్టోర్ అయిపోతాయి ఆ డ్రైవ్లో. వీడియో చూసిన లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.